ఆదివారం ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు టాలీవుడ్ పెద్దలు. దాదాపు 30 మంది వరకు వెళతారని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ని కలిసి చర్చిస్తారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్ఎస్ ఫార్మా ఘటనపై హోంమంత్రి అనిత కూడా ఆరా తీశారు. అనకాపల్లి కలెక్టర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు మంత్రి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గద్వాల జిల్లా రాజోలి ఎస్ఐ జగదీశ్వర్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. పెద్దధన్వాడ ఎథనాల్ ఫ్యాక్టరీ ఆందోళనలు హింసాత్మకంగా మారిన ఘటనలో ఎస్ఐని ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, బండ్లగూడ, మలక్పేట్లలో తనిఖీలు నిర్వహించారు. ఫిట్నెస్ లేని 17 బస్సుల్ని సీజ్ చేశారు. మరోసారి బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,300,000 రూపాయలకు చేరింది.